కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు వంశీ తిలక్ అన్నారు. మతి భ్రమించే మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టించడం మానుకోవాలని సూచించారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రాంతానికి చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. అట్లాగే మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రచారం చేసినారు. వారి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నేను కూడా ప్రచారం చేసినాను. మా పార్టీకి సమాచారం కానీ తప్పుడు మాటలు కానీ చెప్పలేదు. 4,000 కోట్లు కంటోన్మెంట్ గనక కాంగ్రెస్ పార్టీ కేటాయించి అభివృద్ధి పదంలో దూసుకుపోతుందంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళా, లేకపోతే వాళ్ళ చెవిలో పువ్వులు పెడుతుందా? మతిలేని మాటలు కాకపోతే ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడ నుంచే పెడుతున్నారు. నాకు తెలిసి దానికి కొంత అమౌంట్ కేటాయించి ఉంటారు. కొన్ని వేల కోట్లు అయితే ఖచ్చితంగా ఇక్కడ పారడైజ్ దగ్గర నుంచి మొదలుకొని మీకు షామీర్పేట దాకా పోతుంది. సో దాని వల్ల నిజానికి కంటోన్మెంట్కి అంత లాభం లేదు, నష్టమే. కానీ మా తెలుగుపాడనేటువంటి ఎమ్మెల్యే గారు ఏమంటాడంటే, నేను ఎంత దూరమైన పోతా, కావాల్సితే మీతో ధర్నా చేస్తా అంటాడు. మరి ఎమ్మెల్యే గారు ధర్నా చేయాల్సింది, చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ మీదే కదా. ధర్నా చేయాల్సింది కంటోన్మెంట్లో కాదు కదా, తేలుకుంట సతీష్ కుమార్తో కాదు కదా. నువ్వు ధర్నా చేయాల్సింది పోయి